ఇండియా నుంచి 7,25,000 పీపుల్ స్పెషల్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ ద్వారా ఇండియాకి అయితే పంపించడం జరుగుతుంది. అంటే అంత ఖర్చు పెట్టి వీళ్ళని ఇండియాకి పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది? వీళ్ళని ఢిల్లీ తీసుకుపోకుండా అమృత్సర్ ఎయిర్పోర్ట్ తీసుకుపోతున్నారు. ముంబై ఆర్ అమృత్సర్ ఎయిర్పోర్ట్ నుంచి ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. వెళ్ళాలంటే పెద్ద లాంగ్ ట్రెక్ అనే ఉంటుంది. పనామాస్, తర్వాత కోస్టారికా, తర్వాత నికర్గువా, తర్వాత హోండురస్. మా కంట్రీ వల్ల మాకు ప్రాణహాని ఉంది, మాకు మీరు షెల్టర్ ఇవ్వగలరు. ట్రంప్ కు దీని మీద స్పెషల్ ఫోకస్ ఎందుకు? అతన్ని వీళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ద్వారా అయితే అమెరికాకి వచ్చారు కదా, మరి వీళ్ళకి డబ్బులు ఎలా, మరి జాబ్? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు లేటెస్ట్ అప్డేట్ వచ్చేసి మీరేదో న్యూస్ ఫాలో అవుతున్నారు అనుకుంటా. ఇమిగ్రేషన్స్ గెట్ అవుట్ అనే ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్స్ రీజన్స్ ఏంటి? సడన్ గా ఇండియన్ సిటిజన్స్ ని అమెరికా నుంచి ఇండియాకి పంపడానికి కారణాలు ఏంటి? అసలు ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్ అంటే ఏంటి? ఇండియన్స్ మీద ట్రంప్ ఇంతగానో విరుచుకుపడడానికి కారణాలు ఏంటి? ఇక మొదలెడదామా? మనం పాయింట్కి వస్తే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అంటే ఏంటి? ఒక ప్రాపర్ ప్రాసెస్ లేకుండా, ఒక ప్రాపర్ వీసా లేకుండా, ఒక ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకుండా దొంగతనంగా వేరే కంట్రీలో నివసించడాన్ని ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అంటారు. మన ఇండియా విషయానికి వస్తే ఇండియా నుంచి 7,25,000 పీపుల్ ఈ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ పద్ధతి ద్వారా అమెరికాలో నివసిస్తున్నారు. ఎప్పుడైతే ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ బాధ్యతలు స్వీకరించారో అప్పుడు 7,25,000 మెంబర్స్ నుంచి 18,000 మెంబర్స్ అయితే రౌండ్ అప్ చేయడం జరిగింది. తర్వాత ఈ 18,000 మెంబర్స్ నుంచి 205 మెంబర్స్ ని అండర్లైన్ చేసుకొని వాళ్ళని స్పెషల్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ ద్వారా ఇండియాకి అయితే పంపించడం జరుగుతుంది. అండ్ ఆ స్పెషల్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ పేరు వచ్చేసి C-17 గ్లోమాస్టర్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్. అండ్ ఈ లెక్క ప్రకారం అమెరికాకు $4,25,000 అయితే ఖర్చు అవుతుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 4 lakhs ఫర్ ఈచ్ పర్సన్. అంటే అంత ఖర్చు పెట్టి వీళ్ళని ఇండియాకి పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది అన్న విషయం గురించి అయితే మనం మాట్లాడుకుందాం. అండ్ ఇప్పుడు నెక్స్ట్ పాయింట్కి వస్తే వీళ్ళని ఢిల్లీ తీసుకుపోకుండా అమృత్సర్ ఎయిర్పోర్ట్ తీసుకుపోతున్నారు. దీని వెనకాల కూడా చిన్న రీజన్ ఉంది. ఏంటంటే యాజ్ పర్ స్టాటిస్టిక్స్ ఎక్కువగా అమెరికాకి మైగ్రేట్ అయిన దాంట్లో పంజాబ్ వాళ్ళు ఉంటారని అంచనా, అందుకే అమృత్సర్ తీసుకుపోతున్నారు. ఇప్పుడు థర్డ్ పాయింట్కి వచ్చేసి వీళ్ళు అసలు ఇల్లీగల్ గా అమెరికాకి వెళ్ళారు ఆలోచించాల్సిన విషయం. నాకు తెలిసింది అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. నాకు తెలిసి అయితే 2 ways ఉన్నాయి. ఫస్ట్ వే వచ్చేసి రీసెంట్ గా రాజ్ కుమార్ ఇరానీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా ఓ డంకీ అనే మూవీ వచ్చింది. దాన్ని రిఫరెన్స్ గా తీసుకుని అయితే మీకు చెప్తాను. ఫస్ట్ అయితే వీళ్ళు ఇండియా ఎయిర్పోర్ట్ నుంచి అయితే బయలుదేరాలి. దానికోసం వీళ్ళు ఇండియా, ముంబై ఆర్ అమృత్సర్ ఎయిర్పోర్ట్ నుంచి ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత అమెరికాకి దగ్గరలో ఉన్న ఫ్రెండ్లీ వీసా కంట్రీస్ ని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ కంట్రీస్ కి వీళ్ళు ఎడ్యుకేషన్ వీసా ఆర్ జాబ్ వీసాతో వెళ్తారు. అక్కడ వాళ్ళ ఎయిర్పోర్ట్ లో దిగ్గానే మన కోసం ఏదో ఒక ఏజెంట్ ఎదురు చూస్తూ ఉంటారు. ఆల్రెడీ ఫేక్ డాక్యుమెంటేషన్, ట్రాన్స్పోర్టేషన్ రెడీగా పెట్టుకుంటారు. తర్వాత ఇక్కడ సౌత్ అమెరికా నుంచి అమెరికా మెక్సికో బార్డర్ దాకా అయితే వెళ్ళాలంటే పెద్ద లాంగ్ ట్రెక్ అనే ఉంటుంది. ఈ దారిలో చాలా ఇబ్బందులు అయితే ఉంటాయి. మనకు క్లైమాటిక్ చేంజెస్ ఉంటాయి, వైల్డ్ యానిమల్స్ ఉంటాయి, తర్వాత రకరకాల గ్యాంగ్స్ ఉంటాయి. ఎవరి చేతికైనా దక్కామంటే కాల్చి చంపేస్తారు. ప్రాణాలను పణంగా పెట్టే ధైర్యం ఉంటేనే ఇలాంటి చేయగలరు. ఫస్ట్ వీళ్ళు పనామాస్, తర్వాత కోస్టారికా, తర్వాత నికర్గువా, తర్వాత హోండురస్, గౌతమేలా అండ్ మెక్సికో. లాస్ట్కి ఇలా రీచ్ అయిన తర్వాత వాళ్ళకైతే ఒక 2 ways ఉంటాయి. ఒకటి అక్కడ ఉన్న మిలిటరీ వాళ్ళని ఎస్ఐఎల్ఎం అడగడం. అంటే ఎస్ఐఎల్ఎం అంటే మా కంట్రీ వల్ల మాకు ప్రాణహాని ఉంది, మాకు మీరు షెల్టర్ ఇవ్వగలరా అని అడగడం. ఇది మనకు డంకీ మూవీలో కూడా చూపెడతారు. అక్కడ షారుఖ్ ఖాన్ అయితే దీనికి అంగీకరించాడు. హీరోయిన్ తాప్సీ అయితే అంగీకరించి అమెరికాలో ఉండిపోతుంది. అండ్ ఇప్పుడు రెండో వే వచ్చేసి మెల్లగా దొంగతనంగా రోబడికి వెళ్ళిపోవడమే. వీళ్ళైతే రోబడికి వెళ్ళిపోయారు. మరి అక్కడ ఎలా బతకాలి వీళ్ళు? అక్కడ చిన్న చిన్న కంపెనీస్ లో చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ అయితే జీవిస్తారు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ పాయింట్కి వచ్చేసి ఇది చాలా ముఖ్యమైన పాయింట్, అందరూ తెలుసుకోవాల్సింది. డొనాల్డ్ ట్రంప్ కు దీని మీద స్పెషల్ ఫోకస్ ఎందుకు? అతనికైతే దీని మీద 3 reasons ఉన్నాయని చెప్తున్నారు. అండ్ ఫస్ట్ రీజన్ వచ్చేసి ఎవరైతే ఇలా ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ద్వారా అమెరికాకి వెళ్తున్నారో వాళ్ళు అక్కడ బ్రతకాలి కదా, బ్రతకాలంటే పని చేయాలి కదా. సో వీళ్ళు లో స్కిల్డ్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, లైక్ కన్స్ట్రక్షన్ అండ్ అగ్రికల్చరల్, అండ్ ఎక్కడైతే బ్రెయిన్ ఎక్కువ వాడాల్సిన అవసరం లేదో అలాంటి ఉద్యోగాలలో ఎక్కువగా ఈ ఇల్లీగల్ మైగ్రేషన్ ద్వారా వెళ్ళిన పీపులే వర్క్ చేస్తున్నారు. దానివల్ల అక్కడున్న సిటిజన్స్ కి ఆ సెక్టర్ లో వర్క్ అనేది తగ్గిపోతుంది. సో ఈ ఇండియన్స్ ఏం చేస్తున్నారంటే అక్కడ ఒక వర్క్ ఉంది, ఆ వర్క్ కంప్లీట్ కావడానికి అమెరికన్స్ అయితే $30 తీసుకుంటారు. సో ఇండియన్స్ అయితే $25, $20 తీసుకొని వాళ్ళకి ఆఫర్ ఇస్తారు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఎవరు తక్కువ రేట్ పని చేస్తే వాళ్ళకే కదా వాళ్ళు జాబ్ ఇచ్చేది. సో అలా అమెరికన్స్ కి పని తగ్గిపోతుంది. అండ్ ఈ విషయం మీద ట్రంప్ అయితే గట్టిగా మాట్లాడాడు. ఇప్పుడు సెకండ్ రీజన్కి వచ్చి అమెరికన్ గవర్నమెంట్ ఇచ్చే సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కానీ, ఈ పబ్లిక్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ స్కీమ్స్ లో కానీ ఈ ఇండియన్స్ అనే వాళ్ళు దూరడం వల్ల
దక్కాల్సిన వారికి ఈ స్కీమ్స్ దక్కట్లేదు అనేది ట్రంప్ గట్టిగా వాదిస్తున్నాడు. అండ్ ఇప్పుడు థర్డ్ రీజన్ వచ్చేసి వీళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ద్వారా అయితే అమెరికాకి వచ్చారు కదా, మరి వీళ్ళకి డబ్బులు ఎలా, మరి జాబ్ ఎలా, వీళ్ళకైతే జాబ్ ఎవరు ఇయ్యారు కదా. సో వీళ్ళు ఏం చేస్తారంటే తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదించుకోవాలని ఈ స్మగ్లింగ్లో కానీ లేదా దొంగతనంలో కానీ పార్టిసిపేట్ చేస్తారు. అంటే దాంతో డబ్బులు సంపాదించుకుంటారు. సో ట్రంప్ ఏమనుకుంటాడంటే వీళ్ళకి ఎక్కువగా డ్రగ్స్ అమ్మేది మన చైనా అని. సో చైనా డైరెక్ట్ అటాక్ చేయలేక ఇలా వీటిలను ఉపయోగించుకొని అటాక్ చేస్తుంది అనుకొని దీనివల్ల అమెరికన్ సిటిజన్స్ మత్తుకి ఎక్కువగా బానిస అవ్వడాన్ని ట్రంప్ గమనించాడు. సో దీన్ని ఎలాగైనా ఆపాలని వీళ్ళని పంపించేద్దామని ఫిక్స్ అయిపోయాడు. నేను మీకు ముందుగానే చెప్పాను, ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అనేది 2 రకాలు. మొదటిది వచ్చేసి డంకీ, దీని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇంకా రెండో దాని విషయానికి వస్తే విత్ పర్మిషన్ విత్ వీసా మనం అయితే అమెరికాకి వెళ్తాం, లైక్ ఎడ్యుకేషన్ వీసా లేదా జాబ్ వీసా. కాకపోతే మనం తీసుకున్న వీసా ఎక్స్పైర్ అయ్యాక కూడా మనం రెన్యూవల్ తీసుకోకుండా అక్కడ అమెరికాలోనే నివసించడాన్ని ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అంటారు. ఇది కూడా దాని కిందకే వస్తుంది. సో ఇది కూడా డంకీ ఎంత ఇంపాక్ట్ చూపెడుతుందో ఇలాంటి ఇల్లీగల్ ఇమిగ్రేషన్ కూడా సేమ్ అంతే ఇంపాక్ట్ చూపెడుతుందని ట్రంప్ అన్నారు. సో అండ్ ఇప్పుడు ఇంకో పాయింట్కి వస్తే అమెరికన్ గవర్నమెంట్ అయితే అక్కడ ఉన్న కొందరు సిటిజన్స్ని వీళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్ ద్వారా వచ్చారని చెప్పి అమెరికా నుంచి ఇండియాకి అయితే పంపించడం జరుగుతుంది. కాకపోతే అసలు వాళ్ళు ఇండియన్స్ అయినా లేకపోతే కాదా, మరి టెర్రరిస్ట్లా, మనకి ఎలా తెలవాలి, అసలు ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉందా అనే దాని మీద మన గవర్నమెంట్ అయితే చెకప్ చేయడం జరుగుతుంది. సో అండ్ ఇప్పుడు నెక్స్ట్ పాయింట్కి వచ్చేసి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు అయితే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే వాళ్ళు వచ్చేవాళ్ళు నిజంగా ఇండియన్ సిటిజన్స్ అయ్యి ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్ ద్వారా అమెరికాకి వచ్చి ఉంటే దానికోసం మీరు ప్రాపర్ డాక్యుమెంటేషన్ అనేది మాకు చూపెడితే మేము వాళ్ళని ఇండియన్ సిటిజన్స్గా స్వీకరిస్తామనే స్టేట్మెంట్ అయితే జయశంకర్ గారు చెప్పారు. అండ్ లేకపోతే మన ఇండియాకి కూడా థ్రెట్టే కదా, వాళ్ళు ఒకళ్ళు టెర్రరిస్ట్లు అవ్వచ్చు. ఇంతటితో ఇమిగ్రేషన్ గెట్అవుట్ అనే టాపిక్ మీద మన డిస్కషన్ అయితే అయిపోయింది. నేను చెప్పిన అన్ని పాయింట్స్ కవర్ చేశాను అనుకుంటాను. కొన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.